నార్త్ లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఓ బ్యూటీ సౌత్ లో మాత్రం గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పటి వరకు ఒక్క సౌత్ మూవీ కూడా రిలీజ్ కాలేదు. అయినా ఈ బ్యూటీ కోసం పోటీ పడుతున్నారు బడా హీరోస్. ప్రెజెంట్ తెలుగులో 2 సినిమాలు చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ లో వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రెజెంట్ ఎన్టీఆర్ తో దేవరా మూవీ చేస్తున్న తను తర్వాత రామ్ చరణ్ తో జోడీ కట్టబోతోంది. ఈ 2 కంప్లీట్ కాకముందే మరో జాక్ పాట్ కొట్టేసింది. సింబు ప్రాజెక్ట్ తో కోలీవుడ్ లో అడుగు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మానాడు, బెందు తనిందడు సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయిన సింబు ఇప్పుడు కమల్ థగ్ లైఫ్ లో ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. అలాగే రాజ్ కమల్ బ్యానర్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేయడానికి ఓకే చెప్పాడు. దేసింగ్ పెరియసామి దీనికి డైరెక్టర్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి చేరింది. STR 48 లో హీరోయిన్స్ కోసం సర్చింగ్ జరుగుతోంది. ఇందులో సింబు సరసన నటించేందుకు జాన్వీ కపూర్, కియారా అద్వానీలతో చర్చలు జరుపుతున్నారు మేకర్స్. లీడ్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ నుంచి STR 48 షూటింగ్ స్టార్ట్ చేసేలా డేట్స్ ఇచ్చారట సింబు. మరి ఈ ప్రాజెక్ట్ తో జాన్వీ కపూర్ అరవ అడ్డాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు రూట్ మార్చారు. హీరోగానే కాకుండా విలనిజం తోనూ మెప్పించేందుకు సై అంటున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ ఈ రూట్ లో బిజీగా ఉంటే తనని బీట్అవుట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. దేవరాతో ఇక్కడ పాతుకుపోయే ప్లాన్ ని షురూ చేశాడు. బాలీవుడ్ స్టార్స్ లో దాదాపు 40 ఏళ్లుగా తన ఫామ్ కొనసాగిస్తున్న హీరో సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా మల్టీ స్టారర్స్ చేసిన తను సోలోగాను సత్తా చాటాడు. ఇప్పటికీ తన కెరియర్ ని స్ట్రాంగ్ గా కొనసాగిస్తున్నాడు. నటుడంటే కేవలం లీడ్ రోల్ చేయడం కాదు, సినిమాలో భాగం అవ్వడమే అని నమ్మిన సైఫ్ తనకు సూట్ అయ్యేలా పాత్ర ఎక్కడున్నా నటించేస్తున్నాడు. ప్రెజెంట్ ఎన్టీఆర్ దేవరలో భైరవ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఈ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో పాతుకుపోవాలని చూస్తున్నాడు. దేవరలో తన విలనిజం చూసి సౌత్ లో వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నాడు. దేవరా సినిమా 2 భాగాలుగా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ లో రిలీజ్ అయ్యే దేవరా 1 లో సైఫ్ నెగిటివ్ రోల్ క్లిక్ అయితే మాత్రం దేవరా 2 వచ్చేలోగా తనని 1-2 సినిమాల్లో విలన్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సౌత్ సినిమాకు ఎస్ చెబితే సైఫ్ కెరియర్ లో జోరు పెరుగుతుంది. తమిళ్, మలయాళం నుండి కూడా ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి దేవరా ప్రాజెక్ట్ తన కెరియర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.